హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కులగణన సర్వే వివరాలు బయటపెట్టకుండా బీసీ రిజర్వేషన్ల ఖరారుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్న చోట రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ప్రకటించేలోపే కులగణన సర్వే వివరాలు వెల్లడించాలని, ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పేర్కొన్నారు. హడావిడిగా ఎన్నికలు నిర్వహించి రాజకీయ ప్రయోజనాలు పొందడం ప్రయత్నిస్తే బీసీలకు అన్యాయం చేసినట్లు అవుతుందన్నారు. గ్రామ పంచాయతీ వారీగా కులగణన సర్వేలు వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ జాగృతి మొదటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రిజర్వేషన్ల పెంపు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి శాసనసభ బిల్లు ఆమోదించింది. అంటే ఆ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. మరోవైపు ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. కేబినెట్ నిర్ణయం మేరకు రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి వాళ్లకు 50% ఉన్న రిజర్వేషన్ల పరిమితి తొలగించేందుకు పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సెక్షన్ 285A సవరించినట్టు తెలిపారు. అయితే అది కూడా ఇప్పుడు అక్కడ పెండింగ్లో ఉంది. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే అక్కడ 9వ షెడ్యూల్ చేర్చాలన్నది బీసీ నేతలు వాదిస్తున్నారు. అయితే అది సాధ్యమయ్యే పని కాదని తెలిసి ఈలోగా ఎన్నికలు నిర్వహిస్తేనే బాగుంటుందనే ఆలోచనతోని గవర్నమెంట్ పోయింది. ఎందుకంటే నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి కూడా కీలక నేతలు మంత్రులతోని సమావేశం అయినప్పుడు ఇవి రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్నందున అది ఇప్పట్లో తేలే అవకాశం లేదు కాబట్టి ఎన్నికలు కూడా చాలా లేట్ అవుతుంది. 17 నెలల నుంచి స్థానిక సంస్థల్లో అక్కడ అధికారులతోనే నడుస్తుంది కాబట్టి స్థానిక సంస్థలు లేకుండా తొందరగా నిర్వహిస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతోని ప్రభుత్వం ముందుకెళ్ళాలనే ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకనే నిన్న కూడా జిల్లా కలెక్టర్లకు సిఎస్ చెప్పారు మొత్తము రిజర్వేషన్లు ఖరారు చేయాలని. గవర్నమెంట్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కవిత హడావిడిగా చేయకుండా బీసీలకు అన్యాయం చేయొద్దని కోరారు. వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. సో ఏం జరుగుతుందనేది చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.